మరణ ప్రభుత్వాన్ని కూల్చివేయటం అని అర్థం. పూర్తిగా నశింపజేయటం అంటే నీ ప్రశ్న ఏంటంటే వాడు నశింపజేసి ఉండాలి కదా, వాడు ఎందుకున్నాడు మరలా అనేది కదా. కానీ వాడిని పూర్తిగా తీసేయటానికి కాదు వాడిని ఉంచింది. తీసేయాలనుకుంటే ఎప్పుడో తీసేస్తుండే, ప్రారంభంలోనే. తీసేయడానికి కాదు వాడిని ఉంచింది, మన కోసమే ఉంచాడు వాడిని. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే వాడి ప్రభుత్వం తీసివేయబడింది, వాడి రాజ్యం కూల్చివేయబడింది. దేవుని యేసు ప్రభు వారు భూమి మీదకి రానంత వరకు అపవాది యొక్క ఏలుబడి, తిరుగులేని ఏలుబడి 4000 సంవత్సరాలు. ఆదాము ఏదైనా తోటలో ఆరంభమైన వాడి విజయం, యేసు ప్రభువు చనిపోయేంత వరకు కూడా వాడిదే విజయం. వాడు ఓటమిని ఎరగనటువంటి వాడు అపవాది. అర్థమైందా? అందుకని వాడు రాజ్యాన్ని భూమి మీద ఏర్పాటు చేసుకున్న కనుక లోకాధికారి అన్నాడు. ఈ రాజ్యముల మహిమంతయు నాకు అప్పగించబడిందని అందుకే చెప్పగలిగాడు యేసుప్రభు వారు. అర్థమైంది కదా. సో ఈ విధంగా వాడి రాజ్యము, ఇక్కడ దేవుని రాజ్యం భూమి మీద లేకుండా చేసి వాడి రాజ్యమే భూమి మీద ఉన్నది కనుకనే దేవుని రాజ్యం భూమి మీద యేసుప్రభు వారు స్థాపించాడు. కనుకనే వాడి రాజ్యంలో ఉన్న వారిని, ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే వాడి ప్రభుత్వం అంతా కూల్చివేయబడింది, కానీ ఊరకనే వాడు ఉన్నాడు అంతే. కరెక్ట్గా చెప్పాలంటే మన భాషలో కట్టేసిన కుక్క పరిస్థితి ఎలాంటిదో వాడిదన్నమాట. వాడు పరిధిని కలిగి హద్దుల్లో ఉండి చేసుకోవాలి ఏదైనా. ఎందుకంటే ఆల్రెడీ వాడు ఓడిపోయిన వాడని, విజయానికి సూచనగా క్రీస్తు ప్రభు సంఘం భూమి మీద ఉందని. కనుక అనేక మందిని దేవుని రాజ్య సువార్త ద్వారా, సిలువను గూర్చిన వార్తలను శక్తి ద్వారా వాడి అధికార సంబంధమైన అధికారంలో నుండి క్రీస్తు రాజ్యంలో చేరుస్తున్న కార్యక్రమం జరుగుతుంది కదా. ఇది ఇలాగే జరగాలి. కాబట్టి రాజ్యం వాడిని తీసేయడం, ఎప్పుడు తీసేయాలి అని నిర్ణయించాడు, అది అపోస్తలుడు చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంఘం అనే రాజ్యాన్ని అంతటిని తండ్రి అయిన దేవునికి అప్పచెప్తాడు. అప్పటి వరకు వాడు ఉంటాడు, వాడి రాజ్యం ఉంటుంది, వాడి మీద ఏలుబడి దేవుని పిల్లలు చేస్తూనే ఉంటారు. అర్థమైందా? విరోధితో జయించగలిగే విజయం దేవుని కుమారులుగా మనకుంది. అందుకని మీరు బలహీనులు కారు, బలవంతులు అన్నాడు. మీరు బంట్లు కాదు, సైనికులు అని అన్నాడు, రాజులు అన్నాడు. ఇవన్నీ ఎందుకు అన్నాడు? ఇటు దేవునికి సేవ చేయగలరు, అలాగే ఆయన రాజ్య సంబంధమైన సేవలో కూడా మీరు ముందుకి వెళ్ళగలరు. ఈ కార్యక్రమాలు మీరు చేయగలరని మన బలవంతులని మన బలపరచడానికి మళ్ళీ ఆత్మనిచ్చి, కృపనిచ్చి, వాక్యం ఇచ్చి ఇన్ని చేస్తుంటే కూడా మనం ఏడున్నామో ఒక కింద మెట్ల దగ్గర, మొదటి మెట్ల దగ్గర కూర్చున్నాం. అవునా కదా? అది ఓకేనా? ఇంకా ఉందా? అయిపోయినాయంట. మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?